కత్తులతో వచ్చినారు. మా చేత ఏం లేవు, రాడ్లు కత్తులు వాళ్ళ కాడున్నాయి, మా చేతిలో ఏం లేవు. మేము మా చేతులారా మేము ఎంపలాడినాము. వాళ్ళు ఇంకా రాళ్ళు ఎత్తి కత్తులతో పోట్లాడినారు. వాళ్ళకు దెబ్బలు మాకు దెబ్బలు తగిలినాయి. ఒక ఆమెకు నడుములు ఇరిగిపోయినాయి, పెద్ద ఆమెకు. ఆ పెద్ద ఆమెకు నడుములు ఇరిగిపోయినాయి. మా వాళ్ళకు కూడా తలకాయలు వాళ్ళు కొట్టినారు. ఒక ఆమెకు పొడిచినారు, 2 సార్లు పొడిచినారు కత్తులతో. తలబాలు కొట్టినారు ఆమెకు. ఆ పోలీసు వాళ్ళు వచ్చినారు. గడిచిన అయిపోయినాక వచ్చినారు. వాళ్ళు చేసిన గంటకు వచ్చినారు. అంతా అయిపోయినాక వాళ్ళు వచ్చి మీకేం జరిగింది ఏం కథ అని అడిగినారు, ఇషారిచ్చుకున్నారు. కరెక్టే, మాకు ఇద్దరిని పెట్టిపోయినారు. వాళ్ళు అప్పటికప్పుడు వచ్చి రిమ్స్కు పోయి మీరు కేసు పెట్టాలి, కేసు అవుతుంది వాళ్ళు చెప్పింటేనే మేము పోయినాం ఆ టైంలో. లేకుంటే మేము పోయే వాళ్ళం కూడా పోయి పొద్దున పోయి చెప్పుకునిండు. మేము గొడవ జరిగిన తర్వాత మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మాకు ఇంత ప్రాణహాని ఉంది, మారణాయుధాలతో వచ్చారని పోలీసులకు ఏమైనా సమాచారం ఇచ్చారా? చెప్పింటేనే కదా మాకు ఇద్దరిని కాపలా పెట్టిపోయింది. మాకు ఇంటికాడ మీ భర్త చనిపోకుండా చెప్పారా? చనిపోతలకనే ఇట్లా మా మీదకి వచ్చినారు సార్. మాకు కూడా భయం వేస్తుంది, మళ్ళీ ఇండ్ల మీదకి అడుగుకొస్తారు అంటే అప్పుడు మాకు ఇద్దరిని పెట్టిపోయినారు కాపలా పోలీసు వాళ్ళు. మా పిల్లోనేమో బెదిరించినారంట సార్, ఫోన్లతో చేసి మాట్లాడుతున్నారని నాన్న అని చెప్పినాడు. మా బాబు బయటనే ఉన్నాడు అప్పుడు, ఇంటి బయట. మేము లేము. మేము మా పాపను తొడుకొని బెంగళూరుకి బస్సు ఎక్కియాలని పోయినాం. నేను మా ఇంటి ఆయన 7 రోడ్డు కాడ ఉండాము. అప్పుడు మా బాబు ఫోన్ చేసినాడు, నాన్న ఇట్లా వాళ్ళు ఎట్లా అంటే అట్లా మాట్లాడుతానన్న ఫోన్ చేసి అని అంటే, సరేలే నాన్న నేను వస్తాలే అని అంటే ఇంకా అప్పటికి మేము వచ్చినాము. మళ్ళీ వాళ్ళు వచ్చినారు మా ఇంటి పైకి వచ్చి ఇంకా గలాట పడినారు సార్. మీకు అంతకుముందు గొడవ జరిగిన వాళ్ళకి ఏమన్నా అంతకుముందు గొడవలు ఉన్నాయా? అంత అప్పుడేం లేవు సార్. గొడవ అంటే శనివారం ఏమో కొద్దిగా డ్యాన్స్ ప్రోగ్రామ్ కాడేమో వాళ్ళు డైజీ కాడేమో పిల్లలు కొట్లాడుకున్నారంట సార్. అరుచుకున్నారని మేము పోయి పెద్దలం పోయి మందిచ్చి వచ్చినాం అంతే. తల్లిదండ్రులం పోయి ఇద్దరం పోయి అరిసి వచ్చినాం. ఏమిరా మీకు పిల్లోళ్ళతో ఏం పని అని అరిసి వచ్చినాము. ఆ రాత్రికి పోయినారు. మళ్ళీ మరుసటి రోజు వస్తారని మాకు తెలియదు అవన్నీ. మళ్ళీ మరుసటి రోజు వచ్చి ఇంకా మేము లేము ఇంటి దగ్గర. పిల్లోనికి ఏమో ఫోన్ చేసి, రారా నిన్న కాదురా నువ్వు తొడకొచ్చింది, నువ్వు మీ అమ్మ పుట్టినోనివి అయితే ఈ ఉద్దు తొడకరారా మీ నాయన్ను అని ఫోన్ చేసి బెదిరిస్తానన్నానా అని ఫోన్ చేసినాడు పిల్లగాడు. సరేలే నాయన మేము పలానా సాటు ఉండం కదా, వస్తానంలే మాట్లాడతాంలే అని మేము పోయినాము. పోతే అప్పటికి ఇంకా వాళ్ళు వచ్చినారు ఇంటి మీదకి. మాట్లాడుతా అంటేనే కత్తులు తీస్తున్నారు, వాళ్ళు రాళ్ళు వేస్తున్నారు. మా చేతులారా మేము పోరాడినాము, మా చేతులలో ఏం లేవు, మా చేతైనంత వరకు పోరాడినాం. మాకు దెబ్బలు తగిలినాయి, వాళ్ళకు దెబ్బలు తగిలినాయి. తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళకు ఫోన్ చేసింటే గంట తర్వాత వచ్చినారు. అంబులెన్స్కి ఫోన్ చేసినాము, అంబులెన్స్ కూడా గంట పట్టింది వచ్చేదలకి, అంబులెన్స్ వచ్చేదలకి కూడా. మళ్ళీ వాళ్ళు ఈ దెబ్బలు తగిన వాళ్ళు పోయినారు. మాకంటే ముందుకే పోయి రిమ్స్లోనేమో అడ్మిట్ అయ్యి ఉన్నారు వాళ్ళేమో. మేము పొక్కతలికేమో పోయినారు వాళ్ళే రిమ్స్లో. పోయేదలిక మేము మా ఆయన కూడా అందరూ పోలీసు వాళ్ళు తొడకపోయినారు వీళ్ళని కూడా. మేమేమనుకున్నాము ఆడవాళ్ళము, పోలీసు వాళ్ళు ఉండారులే మనకు ఏం జరగదులేని, ఇంత జరుగుతుందని కూడా మేము ఆలోచించలేదు అస్సలు. ఇంత టెస్ట్ చేసుకొని హాస్పిటల్ కాడ పానం పోసే కాడ పానాలు తీస్తారని కూడా మేము అంత ఆలోచించే వాళ్ళమైతే మా జాగ్రత్తలో మేము ఉండేవాళ్ళం. మేమంత ఆలోచించలేదు. మా ఆయనకు నాకెవరుండారులే శత్రువుని అనుకున్నాడు, మోసపోయినాడు మా ఆయన. గంట తర్వాత వచ్చింది సార్. 108 అంబులెన్స్ వచ్చిన తర్వాత ఏమో పోలీసు వాళ్ళు వచ్చినారు. వాళ్ళ పేర్లు నాకు తెలియదు సార్ పెద్దగా. వచ్చినారు కానీ వాళ్ళని అప్పుడే నేను చూడడము, మేము ఇంట్లో వాళ్ళము అప్పుడే వాళ్ళని చూడడం. పేర్లు నాకు ఇంతవరకు వాళ్ళ పేర్లు తెలియదు. అది మనకు తెలియదు సార్, ఎందుకు చేసినారో ఏమో మాకు కూడా అర్థం కాలేదు సార్. ఏమో తాను మాకు పట్టుకు ఎంతమంది ఉంటారు, వాళ్ళ గ్రూపులలో ఎంత ఉంటారో మాకెట్ట తెలుస్తుంది సార్. వాళ్ళంతా గ్రూప్ ఉండేది మాకెట్ట తెలుస్తుంది, మాకేం తెలియదు. ఏం చెప్పదలుచుకున్నారంటే నా పిల్లలకు నాకు న్యాయం చేయమని అడుగుతాను సార్. న్యాయం అంటే మాకు మా భర్తను ఇంతగా హింసించిన వాళ్ళకు కూడా శిక్ష పడాలా అని నేను కోరుకుంటాను. వాళ్ళకు శిక్ష పడాలా,
నా భర్త కష్టపడి సంపాదించుకునే ఆస్తి ఎవరిది ఒకరి సొమ్ము తిన్నోడు కాదు, ఒకరికి పెట్టినోడే కానీ ఒకరి సొమ్ము తిన్నోడు కాదు. నాకు నా భర్త సంపాదించిన ఆస్తి ఇంకా నాకు ఎవరున్నారు సార్? ఆ ఆస్తితోనే కదా నేను బతకాల్సింది, నా పిల్లలు నేను. ఆదివారం రాత్రి 10 గంటలకు నేను ఇంట్లో భోజనం చేయగా బయట అరుచుకుంటున్నారంటే నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చినాను. బయటకు వచ్చిన తర్వాత అప్పటికే కొట్లాడుకుంటా అంటే పోయి చూసేదానికి పోయినా ఆడ నుంచి 2 వ్యక్తులు వచ్చి మా పిల్లోని నరిచినారని అరుచుకుంటా అంటే ఆడ నుంచి మేము వాళ్ళ 2 వ్యక్తులు దాడి చేసిన వ్యక్తులను తీసుకొని వచ్చి ఆమెను పోలీసు వాళ్ళకి అప్పగియాలంటే వాళ్ళు ఈ 5 నిమిషాల్లో చంపుతాను మాకు వదిలితే 5 నిమిషాల్లో చంపుతానని 2 వ్యక్తులు ఆమెను పట్టుకుని మేము చెట్టుకో ఏదో ఒకటి తీసుకొని వచ్చి కట్టేసి పోలీసు వాళ్ళకి అప్పగియాలంటే వాళ్ళు ఇదిలించుకొని వాళ్ళు ఫోన్లు చేసుకొని మళ్ళీ 4 మనుషులను పిలిపించుకున్నారు. ఆ 4 వచ్చానే వీళ్ళు అందరినీ ఇడిపించుకొని అందరినీ భయభ్రాంతులు చేసి కత్తులతో కట్రాళ్ళు ఎత్తినారు. మా ఇంటికనే కట్రాళ్ళు చెట్టుకు చుట్టూ కట్రాళ్ళు రాళ్ళు పెట్టుకుంటాం కదా, ఆ రాళ్ళు తీసుకొని ఇంత రాళ్ళు ఎత్తి వేసి ఎవరన్నా పోనీలు అయ్యోలో పాపం అన్నోళ్ళని కూడా ఒక ఆయమను ముసలాయమను దొబ్బినారు. ఆమెకు నడుములు ఇరిగినాయి. ఇంకొక ఆయపను చెయ్యి అడ్డం పెడితే చెయ్యికి కత్తితో పొడిచి ఆయనకు 10 కుట్లు పడినాయి. తర్వాత నేను పోతే నన్ను కింద వేసి దొబ్బి నా మీద ఎక్కి ఈడ పొడిచినారు, అరిచేతిలో ఇక్కడ పొడిచినారు, ఇక్కడ కాలుకు గాయమైంది నాకు. తర్వాత ఈమెకు కట్రాయి వేసినారు, మా అన్న మీద వేసినారు. ఆడ నుంచి మేము 108కి ఫోన్ చేసినాము. ఫోన్ చేస్తే అది గంటన్నరకు వచ్చింది. తర్వాత పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినారు, పోలీసు వాళ్ళు రాలేదు. 108లో మేము దెబ్బలు తగిలిన వాళ్ళు కటారి దస్తగిరి, నేను కలమల చిన్న దస్తగిరి, నేను మౌలాలమ్మ, ఇంకొక ముసలాయమ్మ సంటెక్క, ఈ 4 108లో ఎక్కించినారు. గంటన్నర తర్వాత రిమ్స్ వచ్చిన తర్వాత రిమ్స్ పోయిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ మమ్మల్ని చంపేదానికి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు రిమ్స్లో, ఓపీలో. మేము ఉండాము అదే రూమ్లో, వాళ్ళు ఒక రూమ్లో ఉన్నారు, మేము అదే రూమ్లోనే ఉన్నాము. వాళ్ళందరూ మమ్మల్ని చూసినారు. మేము ఆరోగ్యం చూపించుకుంటున్నాము, దెబ్బలు చూపించుకున్నాము, ఓపీలు రాపించుకున్నాము. ఇంకా మాకు ఎక్స్రేలు తీపించుకొని రాకుండా అన్నాడు. అందరికీ ఎక్స్రేలు తీపించినాడు మా అన్న తీపించినాడు. ముందు అందరికీ చూపించిన తర్వాత ఓపీలో నుంచి బయటికి ఒక 500 అడుగులు నడిచి వచ్చానే చెట్ల పొదల్లో నుంచి వచ్చి సడన్గా వచ్చి కత్తులతో 1 నిమిషంలోనే కత్తులతో పొడిచినారు. అందరు చుట్టుకొని 4-5 మంది చుట్టుకొని పొడిచినారు. నేను అడ్డం పోతే నన్ను పొడిచినారు, నాకు 8 కత్తిపోట్లు. మా అన్న ఒరిగిపోతానే నేను ఇంకా తప్పించుకోవాలని పరిగెత్తిన. నన్ను పొడిచిన తర్వాత మా కోసం మా బంధువులు వాళ్ళు ఇల్లు మా వెనకబడి వచ్చిన వాళ్ళు కూడా భయభ్రాంతులై పరిగెత్తినారు. 20 మంది మా వాళ్ళు మా వెనకబడి వచ్చిన వాళ్ళందరూ 20 మంది మా కత్తిపోట్లు చూసి వాళ్ళు భయపడి పరిగెత్తిపోయినారు. నన్ను పొడిస్తే నేను పరిగెత్తినా కదా, మొబ్బులో ఆ చీకట్లో కనపరానని బైక్తో ఎమ్మడిచ్చి బైక్ తగిలిచ్చి మళ్ళీ బైక్ తగిలిచ్చి మళ్ళీ గుద్దడము పిడిగుద్దులు కత్తిపోట్లతో పొడిచినారు. వాళ్ళ బైక్ మీద నేను ఒరిగితే ఆమె కత్తిపోట్లు పడినాయి చుట్టూ, అవి లోపలికి పోలేదు. అందుకు నేను బతికిపోయినా.